మేమైతే నిన్నెందుకు అడుగుతామమ్మీ? అయినా అట్లాంటి పిస్తోలు మా దగ్గర ఎందుకుంటది? వచ్చిన అమ్మాయి దగ్గరే ఉండొచ్చు కదా. అది పరిగెత్తున్నప్పుడు చూశాంగా, దాని చేతిలో రివాల్వర్ ఏం లేదు. అవును, ఏదో జరిగింది, అది అర్థం కావట్లేదు. మనకు అర్థం కాకపోయినా నిషిక ప్రాణాలతో ఉంది, అది మనకు చాలు కదా. అది కరెక్టే, నా నిషికేం కాలేదు, అది చాలు. ఎవరో తెలుసుంటే ఈ రాత్రికి నేను ఆలోచించడానికి స్టఫ్ ఉండేది కదా. ఇదిగో అల్లుడు, నువ్వు తప్ప తాగడానికి కారణాలు ఎత్తుకోవాక. మనూర్లో కూడా సూపర్ మ్యానో సూపర్ ఉమెనో పుట్టుకొచ్చుంటారులే. ఎవరికి ఏ ఆపదొచ్చినా వాళ్ళకి తెలిసిపోతుంది కదూ. ఆ సూపర్ మ్యానో సూపర్ ఉమెనో ఎగురొచ్చి దాన్ని పట్టున కాల్చేసి ఎగిరిపోయి ఉంటారు. ఇది మనూరి సూపర్ మ్యానో సూపర్ ఉమెనో పనే. వాళ్ళు బయటకు కనపడి గొప్పలు చెప్పుకోరు కదా. ఎవరా సూపర్ మ్యాను, ఎవరా సూపర్ ఉమెను ఆలోచించాల్సిందే. నువ్వు తాగాక మేము నిన్ను పైకెత్తుకెళ్ళి కిందకి ఎగరేస్తాం, అప్పుడెవరో తెలుస్తుంది. హలో, నా గురించి కాదు, ముహూర్తం టైం అయిపోతుంది, సీమంతం గురించి ఆలోచించండి. అత్తయ్య, వీళ్ళిద్దరూ ఫంక్షన్లో కనిపించకూడదు. అట్నే అల్లుడు. అమ్మీ, నువ్వు రెడీ అయ్యరా? పనైనా పద. నిషి, నువ్వేం బాధపడక నిషి. ఏం జరిగింది దాత్రి? తెలుసు దాత్రి, ఫైరింగ్ చేసింది నువ్వేనని. దాన్ని పట్టుకుందామని ప్రయత్నించాను, కానీ తప్పించుకుంది. అసలు బ్యూటీ పార్లర్ పర్సన్ కి నిషికాని చంపాల్సిన అవసరం ఏముంటుంది? అది పార్లర్ పర్సన్ కాదు, నిషిని చంపడానికి పనిగా పెట్టుకునొచ్చింది. నిషిని చంపాలన్న ఏమి చూపించింది. దాని దగ్గర ఈ రివాల్వర్ ఉందంటే వచ్చింది ఆర్డినరీ పర్సన్ కాదు. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కి నిషిని చంపేంత పగ, కోపం ఉందా? కోపం నిషి మీద కాదు, యువరాజ్ మీద. శివరాజా అంటే వచ్చింది మీనన్ మనిషా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యువరాజ్ కవర్ చేస్తుంది చూస్తుంటే అదే అని అర్థమైంది. మీనన్ యువరాజ్ కి ఏదో పని చెప్పాడు. దుబాయ్ నుంచి ముంబైకి మాల్ వచ్చింది, నువ్వు హైదరాబాద్ కి తీసుకురావాలి. యువరాజ్ అందుకు నిరాకరించుంటాడు. ఇప్పట్లో నేను ఈ పని చేయలేను బాయ్, దయచేసి నన్ను వదిలేయండి. ఆ కోపంతోని కుటుంబంలో ఎవరికైనా హాని తలపెట్టి ఆ భయం యువరాజ్ లో పుట్టించాలనుకుని ఉంటాడు. మళ్ళీ యువరాజ్ ని మీనన్ దారిలోకి తెచ్చుకోవడానికి ఈ పథకం పన్నాడు. కానీ నిషిక దొరికింది. నువ్వు గమనించావు కాబట్టి నిషి ప్రాణాలతో ఉంది. మీనన్ ఇంతటితో యువరాజ్ ని వదిలేయడు. యువరాజ్ అవసరం బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదిగో మాధురి వచ్చిందమ్మా. అమ్మే వస్తా ఉండాది. నా తల్లే, వెళ్ళమ్మి, కూసుందు గాని తీసుకెళ్ళండి. కూర్చో. వదినా, అమ్మిని ఆశీర్వదించు.
ముందు తల్లి ఆశీర్వదించాలి వదినా. మీరే మొదలు పెట్టండి. అట్నే బో ఆ, రా. వస్తున్నాను. అమ్మే పండంటి బిడ్డని గని పిల్లా పాపలతో చల్లగా ఉండు. నా బంగారు తల్లి, నీలాంటి బుజ్జి బంగారాన్నే ఇవ్వమ్మా. చెల్లి సీమంతం మొదలైనట్టుంది. దగ్గరుండి అన్నీ చేద్దాం అనుకున్నాను. దూరంగా ఉండాల్సిన పరిస్థితి వంశీ కల్పించాడు. ఈ దుస్థితి నాన్న వాళ్ళకి రాకూడదు. వదినా రండి, వెళ్ళండి. ఆశీర్వదించండి. నువ్వు ఆ యువరాజ్ చేసింది మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు వాడ్లనే నాకెప్పుడు కనపడకూడదు. వీళ్ళిద్దరూ ఫంక్షన్లో కనిపించకూడదు.